హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. వితౌట్ రాజమౌళి గారి స్టాంప్ నార్త్లో ఈ రేంజ్ ఆఫ్ ఒక బజ్ క్రియేట్ చేసిన సినిమాలు అయితే మాత్రం ఒకటి పెద్ది, రెండు పుష్ప టూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు పెద్దికి నార్త్లో వస్తున్న క్రేజ్ చూసి పుష్ప టూ సినిమాతో పోలుస్తున్నారు భయ్య. ఎందుకంటే పుష్ప అనే సినిమా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజమౌళి గారి స్టాంప్ లేకుండా కేవలం అల్లు అర్జున్ గారి స్టార్డమ్ మీదే, కేవలం మళ్ళీ చెప్తున్నా అల్లు అర్జున్ గారి స్టార్డమ్ మీదే 1000 కోట్లు కాదు, 1500 కోట్లు కాదు, 1800 కోట్లు కొట్టిన సినిమా. సో ఇప్పుడు అదే మ్యాజిక్ పెద్ద సినిమాకి కూడా రిపీట్ అవుతుందా అంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే మొన్న భోపాల్లో ఈవెంట్ చూసిన తర్వాత మొత్తం ఒక్కసారిగా నార్త్ మొత్తం ఉలిక్కిపడే రేంజ్లో, మరీ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, ఇక రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి అయితే ఫిదా అయిపోతున్నారు నార్త్ వాళ్ళు. సో ఇప్పుడు పుష్ప టూ సినిమాకి సంబంధించిన ఎలాంటి ఇంపాక్ట్ అయితే నార్త్లో ఏర్పడిందో దానికి 2 టైమ్స్ ఇంపాక్ట్ అయితే పెద్ద సినిమా కూడా ఏర్పడింది అన్నలో ఎలాంటి డౌటు లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తుంటే భయ్య, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పెద్ద సినిమాని ఎలా మోస్తున్నారంటే వాళ్ళ సినిమాలాగా ఓన్ చేసుకున్నారు భయ్య. ఒకటే చెప్తున్నారు, మేము పుష్ప టూ సినిమాకి ఎలాంటి వాతావరణం అయితే చూసామో ఇండియా వైడ్గా, ఇప్పుడు అలాంటి క్రేజే పెద్ద సినిమా కూడా వచ్చింది. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే సినిమా చూసిన వరకు ఆగండి, సినిమా చూసిన తర్వాత చాలా క్లియర్గా ఒక బ్లాక్ బస్టర్ కాదు కదా, ఒక వేరే లెవెల్, ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా చూసే ఫీలింగ్ అయితే మీకు వస్తుందని చెప్పి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటే నిజంగా ఇది ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది భయ్య పెద్ద సినిమా వల్ల. బుచ్చిబాబు నువ్వేం చేసావో తెలియదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అందరినీ కూడా దగ్గర చేస్తావు భయ్య, మామూలుగా కాదు. అదే వేరే డైరెక్టర్ ఎవరైతే అయితే మేము ఇలా మైక్ పెట్టుకుని అలా పెట్టుకుని ఒక అగ్రెసివ్గా మాట్లాడి ఇది చేసుంటే ఫ్యాన్స్ ఇలా కలిసేవారు కాదేమో. నువ్వు అంత అమాయకత్వం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ అనుకువ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫ్యాండమ్ని మన ఫ్యాండమ్లో కలిపించింది. సో ఇక రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఎంత డౌన్ టు ఎర్త్ అనేది మొన్న తెలిసింది. పెద్ద ఆడియో ఫంక్షన్ మన ఈవెంట్లో, భోపాల్ ఈవెంట్లో బుమ్రా గారి గురించి ఫుట్బాల్ ప్లేయర్ అని ఏదైతే మాట్లాడారో ఆ మాటలకి నిజంగా ఆయన అపాలజీ చేస్తే ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారో ఆ పోస్ట్కి మనకంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అసలు ఇంత స్టార్ అయ్యి ఉండి దాంట్లో ఏమో తప్పు అనే టైప్లో మాట్లాడుతూ పోన్లే చాలామంది మాట్లాడతారు, కానీ ఇలా అపాలజీస్ చేయడం అనేది ఎవడు చేయడు, కానీ ఇది రామ్ చరణ్ చేశారు, అది రామ్ చరణ్ గారు మంచితనం అనే టైప్లో ఒక రకంగా బజ్ క్రియేట్ అయిపోయింది. అంటే చూడండి, పెద్ద సినిమా విషయానికి వస్తే నెగిటివ్ కూడా పాజిటివ్గా మారుతుంది. అది అన్ని సినిమాలకి జరగదు. చాలా వరకు నాకు తెలిసి గత 15 ఏళ్లలో ఒక సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ పాజిటివ్గా వైపుతో క్రియేట్ అవ్వడం, ప్రతి ఒక్క సాంగ్ కూడా, ముఖ్యంగా సాంగ్స్ విషయంలో ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా, ఒక అనిరుద్ధ్ అయినా, సాయాంబక్కర్ అయినా, తమనైనా, ఏదైనా సరే అలా వైకుంఠపురం సినిమాలో సాంగ్స్ ఏ విధంగా అన్ని సాంగ్స్ టోటల్ ఆల్బమ్ మొత్తం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఇప్పుడు పెద్ది కూడా అలాంటిదే వైబే క్రియేట్ చేసింది. ఇది చాలా వరకు అలా వైకుంఠపురం తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో సాంగ్స్, 1 సాంగ్ 2 సాంగ్ అలా పోవడం తప్ప మొత్తం ఆల్బమ్ అంతా హైలైట్ అవ్వడం అనేది ఇది పెద్దికే సాధ్యమైంది భయ్య. ముఖ్యంగా ఒక సాంగ్ ఇచ్చాడు భయ్య రెహమాన్ గారు, నాకు ఇప్పటికీ ఆ సాంగ్, ఆ మస్సా మస్సా సాంగ్ నాకు స్లమ్డాగ్ మిలియనీర్లో జైహో సాంగ్ను బీట్ చేసే రేంజ్ని ఇచ్చాడు భయ్య. సో ఈ ఇంపాక్ట్ మొత్తంగా ఈ పెద్ది అనే సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతుంది అంటే ఖచ్చితంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసులు కొట్టబోతున్నాం. పుష్ప టూ రికార్డులు మనం కొడుతున్నాం, తర్వాత మన రికార్డులు వాళ్ళు కొట్టాలి, వాళ్ళ రికార్డులు ఎన్టీఆర్ గారు కొట్టాలి, ఎన్టీఆర్ గారి రికార్డులు ప్రభాస్ గారు కొట్టాలి. అది కదా తెలుగు సినిమా అంటే. అంతేకాని ఎంతసేపు మా హీరో తోపు, ఎస్ ఎవరికి వాళ్ళ హీరోలే తోపు, కానీ రికార్డులు అనేవి పగలడానికే ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. మరీ క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పెద్ద సినిమాకి చేస్తున్న అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ భయ్య. మీకు నెక్స్ట్ రాకా సినిమాకి కూడా రామ్ చరణ్ గారి అభిమానుల నుంచి దీనికి మించి డ్యూటీ అయితే మేము చేస్తాం. ఎందుకంటే ఈ హెల్తీ కాంపిటీషన్ అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు పెద్ద సినిమా అని ఇప్పుడు తెలంగాణలో హైక్స్ లేవు, నెక్స్ట్ ఏవో చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి. దాంట్లో కూడా కొంతమంది తెలిసి తెలియక చిన్నపిల్లలాగా అల్లు అర్జున్ గారు దీని వెనకతలో ఉన్నారు, లేదంటే అల్లు అరవింద్ గారు దీని వెనకతలో ఉన్నారని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంకా అల్లు అరవింద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగలేదు. వాళ్ళిద్దరిలో ఎవరు రంగంలో దిగినా సరే పెద్ది అనే సినిమాకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అనేది, జస్ట్ వెయిట్ అండ్ సీ. మళ్ళీ చెప్తున్నా, గత వీడియోలో కూడా చెప్పా, నైజాంలో మాత్రం పెద్ది అనే సినిమా అన్ని రకాల హైక్స్తో, అన్ని రకాల, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రీమియర్తో సహా తిరగబోతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. జస్ట్ వీళ్ళు ఏంటి మన సినిమాని అడ్డుకుంటున్నారా అని చెప్పి చిన్న వెయిట్ చేస్తున్నారు అంతే. వన్స్ స్టెప్ ఇన్ ఇంకా దిగాక వాళ్ళ
భయ్యా అల్లు అరవింద్ గారు ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఎలాంటివి ఎన్ని చూసుంటారు. కానీ మనం ఇంకా అల్లు అరవింద్ గారు ఆపుతున్నారు ఇదంటే మాత్రం అందులో అయితే నిజం లేదు, ఇది నమ్మండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పుష్ప 2 అనే సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అలాంటి ఇంపాక్ట్తో పాటు అలాంటి కలెక్షన్లు, దానికి మించి కలెక్షన్లు అయితే మనం పెద్ద సినిమాకి చూడబోతున్నాం. సో అనవసరంగా ఫ్యాన్ వార్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని గేమ్ చేంజర్కి ఎలాగైతే చేసుకున్నాం అలాంటివి ఏవి చేసుకోవద్దు. సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎవరిది ఏ నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా వాళ్ళతో మనం మాట్లాడుకుందాం. అంతేగాని సినిమాకు ముందే అనవసరంగా వేరే వేరే ఫ్యాండమ్లు గెలిగించుకొని అవన్నీ అవసరం లేదు. ఒక 2 వారాల పాటు ఓపిక పడితే పెద్దిగాడి విధ్వంసం ఇండియా మొత్తం చూస్తుంది. ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే కొన్ని ఏళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR అంటున్నారు కదా. నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమాలు అంటే పెద్ద నుంచే మొదలు పెడతారు. అసలు నాకు తెలిసి రామ్ చరణ్ గారు తన సినిమాల గురించి అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడి నేను చూడలేదు. కేవలం పెద్ది అనే సినిమా మీద ఆయనకున్న నమ్మకం, నా సినిమాలన్నింటిలో నెంబర్ 1 సినిమా వద్దు రామ్ ఈ సినిమా అని చెప్పి భోపాల్లో చెప్పారంటే అసలు ఎలాంటి కంటెంట్తో వీళ్ళు వస్తున్నారో ఒక్కసారి ఫిక్స్ అవ్వండి. సో దీనికి తోడు మనకి యాంటీ ఫ్యానమ్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందంటే ఇది మనకు ఒక మంచి అవకాశం. సో మనం ఏదో నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తే యాంటీ ఫ్యాన్స్ కూడా మనల్ని ఫాలో అవుతారు, లేదంటే మనకు కూడా రీచ్ ఎక్కువ వస్తుంది, అది ఇది అని చెప్పి ఓన్ ఫ్యాండమ్లో ఓన్ రామ్ చరణ్ గారు ఫోటో పెట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎలాంటివి ఏవైనా చేసుకోవాలనుకుంటే వేరే వేరే చేసుకోండి, ఈ కాంపౌండ్లో ఉండి కాదు. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా ఫ్యాన్ వార్స్ అయితే క్రియేట్ చేయొద్దు. ఈ 2 వారాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పెద్ద సినిమాకి మనం ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తేనే సరే మనకి ఇండియాలో అనేది బిగ్గెస్ట్ గ్రాసర్ దొరుకుతుంది. లేదు మనమే తోపు, ఎస్ మనం తోపే, తిరగలేదు అందులో. కానీ మనకు ఎదుటి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. అసలు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నేను చెప్తున్నాను కదా, ఎలా మోస్తున్నారంటే సినిమాని, ఎవడైనా ఒక నెగిటివ్ కామెంట్ పెడితే వీళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కంట. సో ఈ బాండింగ్ని మనం ఇలా తీసుకుంటూ వెళ్తే మళ్ళీ మన పాత వింటేజ్ మెగా ఫ్యామిలీ రోజులు వేరే భయ్యా. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇండియా వైడ్గా పుష్ప 2 ఎలాంటి కలెక్షన్లు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో పెద్ది అనే సినిమా దాన్ని మించి ఇంపాక్ట్ కలెక్షన్లు కొట్టబోతుంది.